హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి హనుమాన్ ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం తెలుగు సినిమాలో హాలీవుడ్ సినిమా రేంజ్లో అయితే చూపించాడు హనుమాన్ని. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఈ సంక్రాంతికి అయితే సినిమా అయితే ఇచ్చిపడేసింది. పిల్లలకి పిచ్చి పిచ్చిగా నచ్చిద్ది, అలాగే ఫ్యామిలీస్ కూడా నచ్చిద్ది. ఒక సూపర్ హీరో పవర్స్ ఎలాగైతే మనం మార్వెల్స్ కానీ డీసీ సిరీస్లో కానీ ఎలాగైతే అనుకుంటామో అవన్నీ ఫిక్షన్. మన దేవుళ్ళ దగ్గర నుండి ఉన్న పవర్స్ని చూసి తీసిన అయ్యి వాళ్ళు. కానీ ఇక్కడ ఒరిజినల్గా మన దేవుడి గురించి, మన హనుమాన్ గురించి ఆ పవర్స్ ఏంటి అవి ఏంటి అనేది చూపించారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చిన్న సినిమా లాగైతే చూడమాకండి. చిన్న సినిమా అయినా సరే ఇంపాక్ట్ మాత్రం పెద్ద సినిమా మించి అయితే ఉంటుంది. సినిమా అయితే ఎక్కడ తీసిపడడానికి లేదు. హనుమాన్ ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో. హనుమంతుడి గురించి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రాముడి గురించి కానీ హనుమంతుడి గురించి కానీ మన తెలుగులో నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించాడు ప్రశాంత్ వర్మ అయితే. దీనికి సీక్వెల్ కూడా ఉంది. హనుమాన్ విఎఫ్ఎక్స్ లాస్ట్ క్లైమాక్స్లో వస్తే అసలు ఈ విఎఫ్ఎక్స్ లాగా ఉండవు, న్యాచురల్గా రియాలిటీగా ఉంటుంది హనుమంతుడివి. ఇంకా సినిమా అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థియేటర్లో మాత్రం మిస్ అయితే అవ్వమాకండి. సినిమా స్టోరీ వచ్చే విషయం ఏంటంటే, మన హీరోకి హనుమాన్ పవర్స్ ఎలాగైతే వస్తాయో, వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది సినిమా స్టోరీ. దీనికి ఆపోజిట్గా విలన్ ఉంటాడు. అది న్యాచురల్ మనిషి. ఆయన ఇదేంటంటే దేవుడి పవర్స్, దేవుడి నుండి వచ్చిన పవర్స్ ఇవి. విలన్కి ఏంటంటే మనిషి తయారు చేసిన పవర్స్. ఆ రెండిట్ల వల్ల ఎవరు గెలిచారు, ఎందుకు అనేది సినిమా స్టోరీ అయితే. కానీ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో అయితే చూడండి. సినిమా అయితే చాలా 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 బాగుంది. ప్లీజ్ నా రివ్యూ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.